హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అంటే అది మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అయితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రచించే ముందు ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలని చెప్పేసి కొంతమంది ప్రతిపాదించారు కదా. సో ఈ అసెంబ్లీ అనేది ఏ విధంగా ఏర్పడింది, నెక్స్ట్ అలాగే రాజ్యాంగం అనేది ఏ విధంగా ఏర్పడింది, ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే ముందుగా మనం చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉన్నాయి, చిన్న చిన్న రోడ్ మ్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటని చూసినట్లయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఏంటి అంటే చాలా వరకు కూడా కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి ఆ చట్టాలు చూసినట్లయితే సపోజ్ ఏంటి అంటే చార్టర్ యాక్ట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఓకే 1773 టైంలో వచ్చేసరికి చార్టర్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి మామూలుగా చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అంటే నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో 1909 కానీ 1919 కానీ 1935 యాక్ట్ కానీ ఇలా కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయి కదా. సో వాటి తర్వాత వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది మనకి 1934లోనే ఒక ఐడియా అనేది ఏర్పడింది అనమాట. అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే దాని తర్వాత వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆగస్ట్ ఆఫర్, నెక్స్ట్ అలాగే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఈ యొక్క అసెంబ్లీ అనేది ఏర్పడిన తర్వాత మనకి ఏంటంటే దాని తర్వాత వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంది, అక్కడ అలాగే సెషన్స్ కానీ కమిటీస్ కానీ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఓకే ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ తాలూకా చైర్పర్సన్ ఎవరున్నారు, నెక్స్ట్ అలాగే మెంబర్స్ ఎవరున్నారు, తర్వాత మనకి ఏ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఏర్పడింది, ఎప్పుడు మనం ఆమోదంలోకి వచ్చింది అన్నది కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే దాని తాలూకా రోడ్ మ్యాప్. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం కాన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి బ్రిటిష్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ, నెక్స్ట్ అలాగే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, ఓకే నెక్స్ట్ అలాగే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ 1861 కానీ 1909 ఏంటి అంటే మింటో మార్లే రిఫార్మ్స్ అని చెప్పేసి చెప్తాం కదా. సో అక్కడ మనకి ఏ విధంగా అంటే ముస్లిం రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి, ఓకే సపరేట్ ఎలక్టరేట్ అనేవి ఏ విధంగా వచ్చింది అన్నది. నెక్స్ట్ అలాగే 1919కి వచ్చేసరికి ఏంటి అంటే మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్స్ అనమాట. ఓకే, సో ఆ టైంలోకి వచ్చేసరికి ఏంటి అంటే డయార్చీ. ఓకే, డయార్చీ అంటే ద్విసభ విధానం అని చెప్పేసి చెప్తాం కదా. సో ద్వంద్వ పాలన అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఓకే, ఆ యొక్క ద్వంద్వ పరిపాలన అనేది ఏ విధంగా వచ్చింది, డివిజన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇంటూ ద సెంట్రల్ అండ్ అలాగే ప్రావిన్షియల్, ఓకే అండ్ అలాగే రిజర్వ్డ్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్డ్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి పరిపాలన ఏ విధంగా ఉండేది. నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మనం తీసుకున్నట్లయితే అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో నుంచి మనకి ఏంటి అంటే ఈ యొక్క ఫెడరేషన్ కానీ, నెక్స్ట్ అలాగే ప్రావిన్షియల్ అటానమీ కానీ, ఓకే నెక్స్ట్ అలాగే ఈ యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 35 నుంచే మనం ఎక్కువగా మనం తీసుకున్నాం. సో ఏమేమి తీసుకున్నామని చూసినట్లయితే మనం ఆల్ ఇండియా ఫెడరేషన్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ అలాగే ప్రావిన్షియల్ అటానమీ, నెక్స్ట్ అలాగే ఫెడరల్ కోర్టు కానీ, ఓకే బైకామరలిజం కానీ, డయార్చీ అట్ ద సెంటర్ కానీ, నెక్స్ట్ అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే మనం తీసుకున్నాం మనం. ఓకే, అయితే దాని తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనం ముందుగా ఏమనుకుంటున్నాము, రాజ్యాంగాన్ని నిర్మించాలి అంటే రాజ్యాంగ సభ అనేది ఉండాలి, నిర్మాణ సభ అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నాం కదా. అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి. ఆ అసెంబ్లీ ఉండాలి అంటే మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు 1920 కానీ లేదా 1934లో కానీ ఏంటి అంటే ఎంఎన్ రాయ్, ఓకే సో అతను ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఏంటి అంటే రికమెండేషన్స్ చేస్తారు, తర్వాత ఏంటి అంటే ఫార్మల్గా డిమాండ్ చేస్తారనమాట. ఓకే, సో ఫార్మల్గా డిమాండ్ చేసి ఏంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున అని చెప్పేసి చెప్పారు. ఓకే, సో అప్పుడు మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం నిర్మించడానికి ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే 1935లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్గా డిమాండ్ చేసిందనమాట. ఏ విధంగా డిమాండ్ చేసిందని చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏమంటుంది, సో మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి మన యొక్క ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఖచ్చితంగా ఒకటి ఉండాలని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా ఏంటి అంటే 1935 యాక్ట్ ద్వారా మనకు వచ్చిందని చెప్పేసి చెప్తాం మనం. అలాగే 1938 ఓకే 1938కి వచ్చేసరికి ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏం చేశారంటే డిక్లరేషన్ చేశారనమాట. ఏంటి డిక్లరేషన్ చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ అనేది మనం తయారు చేసుకోవాలంటే బైట్స్ అంటే ఎవరైతే అవుట్ సైడర్స్ ఉంటారో అవుట్ సైడర్స్ ఎవరికి ప్రమేయం లేకుండా మనం ఇండివిజువల్గానే మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు డిమాండ్ చేశారనమాట. ఓకే, సో తర్వాత వచ్చింది ఏంటి అంటే మనకి ఆగస్ట్ ఆఫర్. ఓకే, ఈ యొక్క ఆగస్ట్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది 1940లో వచ్చింది. ఈ యొక్క ఆగస్ట్ ఆఫర్లో మనకి ఏంటి అంటే ఆగస్ట్ ఆఫర్ని మన యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ రెండూ కూడా మనకి ఏంటి అంటే తిరస్కరించాయి. ఎందుకు తిరస్కరించాయని చూసినట్లయితే ఆగస్ట్ ఆఫర్ ద్వారా మనకి బ్రిటిష్ వాళ్ళు ఏమని ఇస్తామని అంటున్నారంటే డొమినియన్ స్టేటస్ అనేవి ఇస్తాము ఓవర్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏది ఉంటుంది కదా, ఆ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ యొక్క ఇండియన్స్ని ఎక్స్పాన్షన్ చేస్తాము, మెంబర్స్ని ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అలాగే రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఉంటుంది కదా, అది ఎక్కువగా చెప్పాలి అంటే మీకు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి ఎక్కువగా ఇండియన్సే ఉంటారని చెప్పేసి ఇది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది కావాలి. ఏం కావాలి, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి. సో అందువల్ల ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆగస్ట్ ఆఫర్ని తిరస్కరించింది. అయితే ముస్లిం లీగ్ తాలూకా డిమాండ్ ఏంటి అంటే మొదటి నుంచి కూడా సపరేషన్ కావాలి.
ఏంటి సపరేషన్ కావాలి? స్టేట్ ఆఫ్ ది పాకిస్తాన్. ఓకే, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ అనేది విడిపోవడం అనేది కావాలని చెప్పేసి చెప్తుంది కదా. సో అది అనమాట ఆగస్ట్ ఆఫర్. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే క్రిప్స్ మిషన్, క్రిప్స్ ప్రపోజల్ అని చెప్పేసి చెప్తాను. ఎప్పుడు వచ్చింది అంటే 1942లో వచ్చిందనమాట. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఒక క్రిప్స్ ప్రపోజల్ కూడా ఏం చేశారంటే ముస్లిం లీగ్ అనేది ఏం కోరింది అంటే అప్పుడు 2 రాజ్యాలుగా విభజించండి, అలాగే 2 రాజ్యాంగ నిర్మాణ సభలు కూడా ఉండాలని చెప్పేసి ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తే క్రిప్స్ అనే ప్రపోజల్ అనేది మళ్ళీ ఏంటంటే ఆ టైంకి వెనక్కి వెళ్ళిపోయిందనమాట. సో అది ఏంటి అంటే క్రిప్స్ ప్రపోజల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, సో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి 1946. ఓకే, 24th మార్చ్ 1946లో ఏంటంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ కానీ, లార్డ్ పెతిక్ లారెన్స్ కానీ, నెక్స్ట్ అలాగే ఏవి అలెగ్జాండర్. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా ఏంటి అంటే 24th మార్చ్ 1946న వచ్చారనమాట ఇండియాలోకి. అప్పుడు ఏంటి అంటే ఆ తర్వాత వచ్చేసరికి 16th మే 1946న ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఏంటి అంటే మన యొక్క రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పరిచారు. ఓకే, సో తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం కదా. సో అప్పుడు మనకి ఈ యొక్క నిర్మాణ సభ ఉండాలి, నెక్స్ట్ అలాగే వర్కింగ్ అనేది జరగాలి, రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే దానికి ఎలక్షన్స్ అనేవి ముందు జరగాలి కదా. సో అప్పుడు ఏం చేశారు అంటే ఇంటర్మ్ ఎలక్షన్స్ అంటే టెంపరీగా కొన్ని ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారనమాట. ఎలా కండక్ట్ చేశారని చూసినట్లయితే 1 మిలియన్ జనాభాకి ఒక సీటు చొప్పున జనాభా ప్రాతిపదికన సీట్లు అనేవి కేటాయించారు. ఆ యొక్క సీట్లు కేటాయించినప్పుడు ఏంటి అంటే టోటల్గా ఎన్ని సీట్స్ అని చూసినట్లయితే 389 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 389 సీట్స్లో కూడా ఏంటి అంటే 296 అనేవి ఏంటి అంటే బ్రిటిష్ ఇండియా ప్రాంతాలకి, అలాగే 93 సీట్స్ అనేవి ఏంటి అంటే ప్రిన్స్లీ స్టేట్స్కి అనేవి వాళ్ళు ఏర్పరిచారు. అయితే మళ్ళీ 296లో మళ్ళీ ఏంటి అంటే మనకి 11 అండ్ అలాగే 4గా సపరేట్ అయ్యాయి. ఎలా సపరేట్ అయ్యాయని చూసినట్లయితే 4 అనేవి ఏంటి అంటే గవర్నర్ ప్రావిన్సెస్ తాలూకా ప్రాంతాలకి, నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఇప్పుడు 4 అనేవి ఏంటి అంటే చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆడి తాలూకా ప్రావిన్సెస్ తాలూకా ప్రాంతాలకి అనేవి ఏర్పడతాయని చెప్పేసి ఆడి ద్వారా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో అలా ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 208 సీట్స్, అండ్ అలాగే ముస్లిం లీగ్ వచ్చేసరికి ఏంటి అంటే 93 సీట్స్, నెక్స్ట్ అలాగే అదర్స్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఏంటి అంటే 15 సీట్లు అనేవి వచ్చాయన్నమాట. సో ఇలా మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మీటింగ్ అనేది. ఓకే, ఈ యొక్క డ్రాఫ్టింగ్ ప్రపోజల్ తీసుకుని రావాలి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫ్రేమ్ చేయాలి, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ యొక్క ఫస్ట్ మీటింగ్ని పెట్టేటప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఎవరో ఉండాలి కదా. సో అప్పుడు ఏంటి అంటే టెంపరీగా ఒక ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నారు. ఏ విధంగా చూసినట్లయితే ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం అనమాట. అంటే ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఈ యొక్క టెంపరీ ప్రెసిడెంట్ని ఏర్పరచుకొని ఫస్ట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క టెంపరీ ప్రెసిడెంట్ ఎవరైనా చూసినట్లయితే డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనమాట. డాక్టర్ సచ్చిదానంద సిన్హా అన్న వాళ్ళు టెంపరీ ప్రెసిడెంట్. ఓకేనా, ఆ టైంలోని వైస్ ప్రెసిడెంట్ కూడా ఎవరైనా ఉన్నారు అంటే ఫ్రాంక్ యాంథోనీ అనమాట. అయితే ఈ యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందని చూసినట్లయితే 9th డిసెంబర్ 1946. ఓకే, ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 9th డిసెంబర్ 1946 ఏంటి అంటే ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అందులో వచ్చేసరికి ఏంటి అంటే 211 మెంబర్స్ అన్న వాళ్ళు అటెండ్ అయ్యారు. ముస్లిం లీగ్ అనేది బాయ్కాట్ చేసిందనమాట. ఓకే, అయితే ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం 11th డిసెంబర్ 1946న ఓకే ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నది ఏంటి, మనకి ఏంటి అంటే టెంపరీ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క అసెంబ్లీకి పర్మనెంట్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నారనమాట. ఎవరు అని చూసినట్లయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న వాళ్ళు ఏంటి అంటే ఎలక్ట్ చేసుకున్నారనమాట. దాని తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే 1947లో జనవరిలో ఒకరిని, జూలైలో ఒకరిని ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్స్ కింద కూడా మనకి ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరెవరని చూసినట్లయితే ఒకరు హెచ్సి ముఖర్జీ, నెక్స్ట్ అలాగే విటి కృష్ణమాచారి. సో ఓకే, ఫస్ట్ మీటింగ్ అయ్యింది. తర్వాత వచ్చేసరికి పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకున్నారు 11th డిసెంబర్ 1946న. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసినట్లయితే 13th డిసెంబర్ 1946 ఏంటి అంటే నెహ్రూ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అదే ఏంటి అంటే మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఆశయాల తీర్మానము అని చెప్పేసి చెప్తారు మనకి. అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ కానీ, మైనారిటీస్కి కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్కి కానీ, ట్రైబల్ ఏరియాస్కి కానీ, డిప్రెస్డ్ క్లాసెస్కి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మిగతా అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు రూరల్ పరంగా కానీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ పరిపాలన ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఈ యొక్క రైట్స్ అనే ఏ విధంగా కల్పించాలి, ఇవన్నిటి గురించి కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ద్వారా మనకి పాస్ చేశారనమాట. అయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఏకగ్రీవంగా ఎప్పుడు ఆమోదం తెలిపారని చూసినట్లయితే 22 జనవరి 1947లో ఆమోదం అనేది తెలిపారనమాట. 22 జనవరి 1947లో ఆమోదం అనేది తెలిపారని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, సో అక్కడ దాకా అయిపోయింది స్టోరీ అండి. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత స్పీకర్ అన్న వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. ఎవరు? జీవి మౌలాంకర్ ఎవరు? స్పీకర్ అనమాట. ఎప్పుడు చూసినట్లయితే 17th నవంబర్ 1947
17th November 1947. స్పీకర్ ఎవరండి? జీవి మౌలాంకర్. ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఏంటి ఆ ప్రోగ్రామ్స్ అని చూసినట్లయితే ముందుగా మనం ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాం కదా. ఓకేనా, ఆ యొక్క ఫంక్షన్ ద్వారా ఫ్లాగ్ ఇప్పుడు ఎలా అడాప్ట్ చేసుకున్నామంటే మనం 22nd July 1947, 22nd July 1947 మనం ఫ్లాగ్ అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే నేషనల్ యాంథమ్ కానీ, నేషనల్ సాంగ్ కానీ, నెక్స్ట్ అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నామంటే 24th January 1950, 24th January 1950 యాంథమ్ కానీ, సాంగ్ కానీ, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నాం మనం? 24th January 1950 మనం తీసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనం తీసుకునేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క చివరి సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అని మనం చూసినట్లయితే 24th January 1950నే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తాలూకా చివరి సమావేశం అనేది కూడా జరిగింది అని చెప్పేసి చెప్తాం కదా మనం. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేవి జరిగాయి 1951-52 టైంలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో ఇలా ఎలక్షన్ జరిగిన తర్వాత ఏంటి అంటే అసలు ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది కానీ, లేకపోతే ఇవన్నీ రూల్స్ అని పెట్టింది కానీ, ఈ యొక్క దీనికోసం చూసినట్లయితే మనం దీనికోసం పెట్టామండి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కోసం. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే కొన్ని కమిటీస్ అనేవి ఏర్పాటు చేశారనమాట. ఏంటి ఆ కమిటీస్ అని మనం చూసినట్లయితే ఓకే, దాంట్లో మనకి కొన్ని మేజర్ కమిటీస్ ఉన్నాయి, అలాగే కొన్ని మైనర్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్ అన్నాం కదా, వాటి తలక హెడ్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చైర్మన్షిప్ వహించే వాళ్ళు కూడా ఉన్నారు, అధ్యక్షత వహించే వాళ్ళు. ఎవరైనా చూసినట్లయితే మేజర్ కమిటీస్ 8 మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్ 13 అనమాట. సో అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఏంటి అంటే సెంట్రల్ కాన్స్టిట్యూషనల్ కమిటీకి, సెంట్రల్ పవర్స్ కమిటీకి, అలాగే స్టేట్స్ కమిటీకి అనమాట. స్టేట్స్ కమిటీకి ఏంటి అంటే అధ్యక్షత వహించేవారు. ఓకేనా, సెంట్రల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, సెంట్రల్ పవర్స్ కమిటీ, నెక్స్ట్ అలాగే స్టేట్స్ కమిటీకి ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించేవారు. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏంటి అంటే అడ్వైజరీ కమిటీకి, అలాగే ప్రావిన్షియల్ కమిటీకి అధ్యక్షత వహించేవాళ్ళు. అయితే ఉన్న అన్ని కమిటీల్లో కల్లా పెద్ద కమిటీ ఏదైనా ఉంది అంటే అది మనకి ఏంటి అంటే అడ్వైజరీ కమిటీ అనమాట. ఓకే, దాంట్లోనే కొన్ని సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఏంటని చూసినట్లయితే మనం ఫండమెంటల్ రైట్స్ కానీ, మైనారిటీస్ కానీ, నార్త్ ఈస్ట్ ట్రైబల్ ఏరియాస్ కానీ, నార్త్ వెస్ట్ ట్రైబల్ ఏరియాస్ కానీ, ఇలా అలాగే ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి కానీ ఏంటి అంటే కొంతమంది మళ్ళీ ఉపాధ్యక్షులు కూడా ఉన్నారనమాట. సపోజ్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం అనుకోండి, జేబీ కృపాలాని. ఓకే, అలాగే మైనారిటీస్ తీసుకుంటే మనకి ఏంటి అంటే హెచ్సి ముఖర్జీ అని చెప్పేసి చెప్తాం కదా మనం. సో ఇవి ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తాలూకా అడ్వైజరీ కమిటీ తాలూకా సబ్ కమిటీసు, నెక్స్ట్ అలాగే వాటి తాలూకా ఏంటి అంటే మళ్ళీ వాటి తాలూకా అధ్యక్షులు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, అతను దేనికి అధ్యక్షత వహించారని చూసినట్లయితే రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్, నెక్స్ట్ అలాగే స్టీర్లింగ్ కమిటీ అని చెప్పేసి చెప్తారు. రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్, నెక్స్ట్ అలాగే స్టీర్లింగ్ కమిటీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లాస్ట్ కమిటీ ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, దానికి అధ్యక్షత ఎవరు వహించారు అని చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారని చూసినట్లయితే 7 మెంబర్స్ అన్న వాళ్ళు ఇందులో ఉన్నారనమాట ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో. ఎవరెవరని చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకే, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, నెక్స్ట్ అలాగే గోపాలకృష్ణస్వామి అయ్యంగారు, నెక్స్ట్ అలాగే విటి, ఓకే, నెక్స్ట్ అలాగే టీటీ కృష్ణమాచారి. ఓకే, టీటీ కృష్ణమాచారి అనేది ఏంటి అంటే ఎవరి ప్లేస్లో వచ్చారని చూసినట్లయితే ఖైతాన్ ప్లేస్లో. ఓకేనా, ఖేతన్ ప్లేస్లో ఏంటి అంటే కృష్ణమాచారి గారు వచ్చారు. నెక్స్ట్ అలాగే మాధవరావు గారు ఎవరి ప్లేస్లో వచ్చారంటే మితల్ ప్లేస్లో వచ్చారనమాట. మిటర్ ప్లేస్లో మాధవరావు గారు. నెక్స్ట్ అలాగే ఓకే, నెక్స్ట్ అలాగే డాక్టర్ కేఎం మున్షి, నెక్స్ట్ అలాగే డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా. సో వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్ అనమాట డ్రాఫ్టింగ్ కమిటీలో. 7 మెంబర్స్. అయితే ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అని మన టైం లైన్ మనం చూసినట్లయితే 29th August 1947. 29th August 1947 ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ చేశారనమాట. ఓకే, సో అప్పుడు వచ్చేసరికి ఏంటంటే దాని తర్వాత వర్కింగ్ ఏ విధంగా ఉంది, రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే సో ఇక్కడ దానికి ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత వచ్చేసరికి ఓకే 2 years 11 months 18 days ఎన్ని రోజులు పట్టిందండి? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందనమాట. అలా పట్టినప్పుడు ఏంటి అంటే కొన్ని రీడింగ్స్ అనేవి జరిగాయి అనమాట. 3 రీడింగ్స్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎనాక్ట్మెంట్లోకి, యాక్సెప్టెన్స్లోకి వచ్చింది. ఓకే, సో ఆ రీడింగ్స్ ఎప్పుడెప్పుడు జరిగాయని చూసినట్లయితే 1948 ఓకే నవంబర్ టైంలో 4th, 9th, 15th. ఓకే, సో ఈ లోపు ఏంటి అంటే ఫస్ట్ రీడింగు, సెకండ్ రీడింగు జరిగింది. ఓకే, థర్డ్ రీడింగ్ వచ్చేసరికి ఏంటి అంటే 14th November 1949. ఓకే, థర్డ్ రీడింగ్ ఎప్పుడండి? 14th November 1949 థర్డ్ రీడింగ్ అనేది జరిగిందనమాట. సో అయితే ఆ తర్వాత వచ్చేసరికి ఎప్పుడు ఏర్పాటైందని చూసినట్లయితే 26th November 1949 అది యాక్సెప్టెన్స్లోకి వచ్చింది. ఓకే, రాజ్యాంగం అనేది. అయితే ఆ టైంలో యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటి అంటే టెంపరరీ పార్లమెంటు, సిటిజన్షిప్, ఎలక్షన్స్ అనేవి అమల్లోకి వచ్చాయి.
ఓకేనా. 26 నవంబర్ 1949 ఏమేమి వచ్చాయి అమల్లోకి? టెంపరీ పార్లమెంట్ ఒకటి, సిటిజన్షిప్ ఒకటి, ఎలక్షన్ ఒకటి ఏంటంటే ఆ రోజున అమల్లోకి వచ్చాయి. మిగతా అన్నీ కూడా ఏంటి అంటే 26 జనవరి 1950 అనమాట. 26 జనవరి 1950 నాడు కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిన రోజే మిగతా అన్ని అంశాలు కూడా ఏంటి అంటే ఫోర్స్లోకి వచ్చాయని చెప్పేసి చెప్తాం మనం. సో ఇది ఏంటి అంటే మనం ఈ యొక్క రాజ్యాంగం గురించి, దాని తాలూకా రాజ్యాంగ సభ ఏ విధంగా ఏర్పడింది, రాజ్యాంగాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, కమిటీస్ ఏ విధంగా ఉన్నాయని చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చెప్తున్నామంటే డేట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ప్రియాంబుల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ యొక్క ప్రియాంబుల్ గురించి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఓకే. సో ఇక ప్రియాంబుల్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకున్నాం. అయితే ముందుగా మనకు వచ్చేసరికి ఏమున్నాయని చూసినట్లయితే 1949 ప్రియాంబుల్లో సోవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, సోవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అనేవి ఏంటి అంటే ముందుగా ఉండేవి. అయితే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏంటంటే 3 అంశాలను చేర్చారు. ఏంటవి? సోషలిస్టు, సెక్యులరు, ఇంటిగ్రిటీ. సోషలిస్టు, సెక్యులరు, ఇంటిగ్రిటీ అనేవి ఏంటి అంటే ప్రియాంబుల్లో ఏర్పరిచారనమాట. సో ఓకేనా. సో ఇది ప్రియాంబుల్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్లో కానీ నెక్స్ట్ రష్యన్ వార్ టైంలో కానీ కొన్నిటిని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎప్పుడని చూసినట్లయితే 1789 to 1799 వరకు కూడా మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగింది కదా. అప్పుడు మనకు వచ్చేసరికి ఏంటి అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫోటర్నిటీ. ఓకే, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫోటర్నిటీ అనే దాన్ని మనం ఇప్పుడు తీసుకున్నాము. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనే టైంలో మనం తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే 1917 రష్యన్ వార్ జరిగేటప్పుడు ఏంటి అంటే మన యొక్క జస్టిస్ అనే దాన్ని తీసుకున్నాం. దేని తాలూకా జస్టిస్ అని చూసినట్లయితే సోషల్ గాను, ఎకనామికల్ గాను, పొలిటికల్ గాను ఏంటి అంటే మనకి జస్టిస్ అనేది ఉండాలని చెప్పేసి ఆ టైంలో ఏంటంటే 1917 రష్యన్ వార్ టైంలో మనకి ఏంటంటే వీటి పరంగా తీసుకున్నాం అనమాట. ఓకే. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏంటంటే సోషలిస్టు, సెక్యులరు, ఇంటిగ్రిటీ అనే దాన్ని మనం తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికోసం మనం చూసినట్లయితే దీని యొక్క డ్రాఫ్టింగ్ గురించి మనం చూసినట్లయితే ప్రియాంబుల్కి డ్రాఫ్టింగ్ ఎవరైనా చూసినట్లయితే బిఎన్ రావు గారు ఏంటంటే ముసాయిదాన్ని తయారు చేశారని చెప్పేసి చెప్తాం మనం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రియాంబుల్లో కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి. ఏంటా కేసు అని చూసినట్లయితే 1960లో బెరిబరీ కేసు అనేది ఉందన్నమాట. ఈ యొక్క బెరిబరీ కేసు ఏం చెప్తుంది? ఈ యొక్క ప్రియాంబుల్ అనేది ఓకే నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని చెప్పింది. ఏంటి అంటే బెరిబరీ కేసు 1960 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 1973లో ఏంటి అంటే కేశవానంద భారతి కేసు అనేది జరిగింది కదా. సో అప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ప్రియాంబుల్ అనేది ఏం చెప్తున్నారు? పార్లమెంట్ అదే ఈ యొక్క ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క భాగమే ప్రొసీడ్ అనేది ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమే అని చెప్పేసి చెప్తుంది అనమాట. పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి కూడా డిస్కస్ చేసేది ఏ కేసు అంటే కేశవానంద భారతి కేసు అనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే ఏం చెప్తుందంటే 1995లో ఎల్ఐసి కేసు అనేది కూడా ఉంది కదా. అప్పుడు కూడా ఏం చెప్తుందంటే కెనాట్ బి డైరెక్ట్లీ ఎన్ఫోర్స్ ఇన్ ఏ కోర్ట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఈ యొక్క కేశవానంద భారతి కేసు, బెరిబరీ కేసు, నెక్స్ట్ అలాగే ఎల్ఐసి కేసు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ కేసెస్ తర్వాత వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నామంటే ఇది ప్రియాంబుల్ గురించి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకుంటున్నామని చూసినట్లయితే లెందియెస్ట్ అండ్ అలాగే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తాం మనం. లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఒరిజినల్గా మనం చూసినట్లయితే 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసినట్లయితే ప్రెజెంట్ టైంలో చూసినట్లయితే 448 ఆర్టికల్స్. ఓకే, 470 కాదండి. ప్రెజెంట్ టైం ఏంటి అంటే 448 ఆర్టికల్స్ కానీ లేదా 470 ఆర్టికల్స్ కానీ. ఓకే, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తుంది ఇక్కడ? దాని యొక్క లక్షణాలు ఏంటంటే బ్లెండ్ ఆఫ్ ది రిజిడిటీ అండ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ, బ్లెండ్ ఆఫ్ ది రిజిడిటీ అండ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే ఫెడరల్ సిస్టమ్ కానీ యూనిటరీ స్పిరిట్ కానీ ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, నెక్స్ట్ అలాగే ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ అవి ఎందులో ఉన్నాయని చూసినట్టయితే పార్ట్ 3 అండ్ అలాగే పార్ట్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే సింగిల్ సిటిజన్షిప్. ఓకే, నెక్స్ట్ అలాగే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కానీ, నెక్స్ట్ అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ, సెక్యులర్ స్టేట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ. నెక్స్ట్ అలాగే 3 టైప్ సిస్టమ్ ఉంది కదా. 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మనకి ఏంటి అంటే 9A, 9 అని తీసుకున్నాం కదా మనం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే దీని తాలూకా లక్షణాలు అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా ఏం చూస్తున్నాము? సో ఇది ఏంటి అంటే మనకి మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.
దీంట్లో మనం ఏమి డిస్కస్ చేసాము, ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేసాము, నెక్స్ట్ అలాగే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసాము, నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసింది ఇంకాను మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో మన యొక్క నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 12 షెడ్యూల్స్ నెక్స్ట్ అలాగే 25 పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మా యొక్క మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.